భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి లోకేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్ రాజకీయాల్లో కీలక పాత్ర వహించి సమాజంలో మార్పు తీసుకురావాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. యువగలం పాదయాత్ర సమయంలో రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరిగాను అని, అడ్డుకున్న పోలీసులకు ఆర్టికల్ 19లో పొందుపరిచిన రైట్ టు ఫ్రీడమ్ గురించి చెప్పాను అని, కానీ వారు అదంతా మాకు తెలీదు, ఎస్పీతో మాట్లాడుకోమని చెప్పేవారు అని లోకేష్ చెప్పారు. పిల్లలకు చిన్న వయసులోనే రాజ్యాంగ హక్కులు, బాధ్యతల గురించి తెలియజేయాలని ఆనాడే నిర్ణయించుకున్నాను అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. రాజకీయాల్లో పాజిటివ్ లీడర్షిప్ తేవడానికి కృషి చేయండి అని, ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా భారతదేశం, ఆంధ్రప్రదేశ్కు గర్వకారణంగా నిలబడాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.